భోగి అనగానే పిల్లలకు పేరంటం చేసి వారి మీద పోసే రేగుపళ్ళే గుర్తుకు వస్తాయి. ఆ రోజున రేగుపళ్ళు కాస్త భోగి పళ్ళుగా మారుతాయి. సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళను పిలిచి వారితో పిల్లలకు దిష్టి తీయిస్తారు. గుప్పిటి నిండా రేగుపళ్ళు, చిల్లర డబ్బులు, బంతిపూలు, చెరుకు ముక్కలు తీసుకొని 3 సార్లు పిల్లలకి చుట్టి తిప్పి వారి తల మీద పోస్తారు. దీనినే భోగి పళ్ళు పోయడం అంటారు. భోగి రోజున దిష్టి తీసిన పళ్ళను తినకూడదు. 5 ఏళ్లలోపు పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. కాగా భోగి రోజు ఉదయం వేసే భోగి మంటలు కూడా మన ఆరోగ్యానికి సంబంధించినవే. ఆవు పిడకలని ఎండబెట్టి వాటిని నేతితో తడిపి మండిస్తారు. సంప్రదాయం ప్రకారం కూడా ఇలానే చేయాలి. కానీ మనం భోగి రోజు టైర్లు, ప్లాస్టిక్ కాగితాలు, వ్యర్థ పదార్థాలు పోసి మండించి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం. 10 గ్రాముల దేశీయ ఆవు నెయ్యి మండిస్తే 1 టన్ను ప్రాణవాయువు విడుదలవుతాయి. భోగిలో వేప, మామిడి, నేరేడు కలిపి ఆవు నెయ్యి కలిపిన పిడకలు భోగి మంటలు వేయడం ద్వారా అందులోంచి వెలువడే వాయువు మన శరీరంలో 72,000 నాడుల్లో ప్రవేశించి శరీరాన్ని శుభ్రం చేస్తుంది.